ఓటీటీ డీల్ ఓకే అయిందా? అయితే సినిమా రిలీజ్ ప్లాన్ చేద్దాం. స్ట్రీమింగ్ యాప్ డేట్ ఇచ్చేసిందా? అయితే థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేద్దాం. ఇలా ప్రస్తుతం థియేటర్స్లో సినిమాలు రిలీజ్ని ఓటీటీలు డిసైడ్ చేస్తున్నాయంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఇక మేకర్స్ కూడా ఓటీటీలకి అనుగుణంగానే రిలీజ్లు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆడియన్స్కి బాగా దగ్గరైన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు వరుస భారీ సినిమాలని తన ఖాతాలోకి వేసుకొని ఆడియన్స్కి మరింత ఎంటర్టైన్మెంట్ని ఇవ్వడానికి సిద్ధమైపోతుందట. కోవిడ్ టైంలో ఆడియన్స్ కి బాగా దగ్గరైన స్ట్రీమింగ్ యాప్లు ఇప్పుడు ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో గతంలో ఇండియన్ మార్కెట్ ని శాసించిన అమెజాన్ ప్రైమ్ ని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని నెట్ఫ్లిక్స్ ఆక్రమించేలా కనిపిస్తోంది. అందులో భాగంగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పలు క్రేజీ ఫిల్మ్స్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతోంది. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి పవన్ నటించిన ఓజీ, నాగచైతన్య నటించిన తండేల్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ 2 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. వీటిని సొంతం చేసుకున్నట్లు ఇప్పటికే నెట్ఫ్లిక్స్ అధికారికంగా పోస్టర్స్ రూపంలో ప్రకటించింది కూడా. అయితే ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలను కొనడానికి వెనుకంజ వేసిన నెట్ఫ్లిక్స్ ఆర్ఆర్ఆర్ తర్వాత దూకుడు పెంచిందనే చెప్పాలి. ఇప్పుడు తెలుగు సినిమాల కోసం ఏకంగా 100 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి సిద్ధమైపోయిందంటే టాలీవుడ్ పై ఈ స్ట్రీమింగ్ యాప్ ఏ రేంజ్ లో కాన్సన్ట్రేట్ చేసిందో అర్థమవుతోంది. ఇక ఈ 2 సినిమాలతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12, భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం అవుతున్న రవితేజ మాస్ జాతర, నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబోలో రూపొందిన అనగనగా ఒక రాజు, నాని నిర్మాతగా ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన కోర్ట్, ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని సొంతం చేసుకోవడానికి నెట్ఫ్లిక్స్ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇలా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ గా ముద్రపడ్డ సినిమాలన్నీ సొంతం చేసుకుని ఇండియన్ మార్కెట్ ని శాసించడానికి సిద్ధమైపోతుంది ఈ క్రేజీ స్ట్రీమింగ్ యాప్. చూడాలి మరి ఇలా జోరుగా భారీ సినిమాలని దక్కించుకుంటున్న నెట్ఫ్లిక్స్ ని అమెజాన్ ప్రైమ్ ఎలా ఎదుర్కొంటుందో. For more videos like this, subscribe Big TV channel.